మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బయ్యారం మండలం సింగారం గ్రామ పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో విగ్రహ తల భాగాన్ని పగలగొట్టారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ ఆలోచనలను గౌరవించే దేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల్ని త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు. సెంటర్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడం జరిగింది. ఆ అంబేద్కర్ విగ్రహం ముఖాన్ని మొత్తం పలగొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి. అయితే పొద్దున్నే మాకు విషయం తెలిసిన తర్వాత పోలీసు శాఖ వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ అందిస్తే సిఐ గారు వచ్చారు. పొద్దున్నే వచ్చేసి చూసిన తర్వాత ఆ విగ్రహం ఏదైతే ఉన్నదో ఆ విగ్రహాన్ని నేను తెప్పిస్తానని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఆ సార్ చెప్పిన మాట మేరకు మేము ఆయన గౌరవించి మేము సైలెంట్గా ఉన్నాము. ఈ లోపల మా సంఘాలు వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఇక దాన్ని పెట్టించే కార్యక్రమాన్ని ఇప్పుడు ఆల్రెడీ బయలుదేరిందంట, తీసుకొస్తున్నారు. ఇట్లాంటివి మాత్రం ఇంకా ఎలాంటిది ఎప్పుడు జరగొద్దు అనేది మేము మాత్రం సార్కు చెప్పినాము. దీనిపైన ఎవరైతే ఉన్నారో దాన్ని ఒకవేళ తెలిస్తే మాత్రం తెలుసుకోవాలి, సార్లు కూడా తెలుసుకొని వాళ్ళపైన మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలనేది నేను కోరుకుంటున్నాను. సమాజంలో కొంతమంది దుండగులు తన సొంత స్వలాభాల కోసం ఈ కార్యక్రమాలు అనేది చేస్తున్నారు. రాత్రి జరిగిన సంఘటనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బయ్యారం మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో సింగారం అనే గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ముఖాన్ని చిదలుగా చేసి ముక్కలు పడేశారు. దాన్ని ఎంఆర్పిఎస్ నుండి తీవ్రంగా ఖండిస్తూ గతంలో కొంతమంది కొన్ని ఫ్లెక్సీలు కానీ అలాంటి చేసిన వాళ్ళతో పాటు అలా కాకోకుండా ఇక్కడ ఎవరైతే చేశారో అది కరెక్ట్గా పోలీసులు బయటికి తీసి అంబేద్కర్ విగ్రహానికి ఎవరైతే శిథిలం చేశారో దాన్ని తప్పకోకుండా మళ్ళీ పునరావృతం చేయాలని అలాగే పోలీసులను మేము రిక్వెస్ట్ చేశాము. అంబేద్కర్ గారి ఆశయాలను